నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో ఆయన్ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్న కాకాణిని పోలీసులు విచారణకు హాజరు కాకుండా ఆయన గత 2 నెలలుగా పరారీలో ఉన్నారు. విచారణకు రావాలని గతంలో కాకాణికి 3 సార్లు నోటీసులు ఇచ్చినా పోలీసుల నోటీసులకు ఆయన స్పందించలేదు. కేరళలో ఏపీ పోలీసులు కాకాణిని అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం కాకాణి గోవర్ధన్ ను వైద్య పరీక్షల నిమిత్తం వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి A4 గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు, కానీ కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయినప్పటికీ కాకాణి పోలీసులు ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులన్నిటి నుంచి రక్షణ పొందేందుకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ ఆయన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహులు ఫోన్ లైన్ లో అందిస్తారు. నరసింహులు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రవంతి. గత రాత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తీసుకొచ్చారు. ఆయన నిన్న మధ్యాహ్నం కేరళలో అరెస్ట్ చేసినట్లుగా ప్రాథమికంగా ఉన్నటువంటి పోలీసుల నుంచి కానీ లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి సమాచారం ఉంది. అయితే ఆయన అరెస్ట్ పైన ఇంతవరకు పోలీసు ఎక్కడా ప్రకటన చేయలేదు. మొత్తం అదుపులో తీసుకున్నమాట మాత్రం ఆయన తీసుకున్నట్టుగా కానీ ప్రచారం జరుగుతోంది. వాస్తవం కూడా జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వెంకటాచలం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి టీటీసీకి తీసుకొచ్చారు. కొంచెం తర్వాత ఆయన ఇవాళ గూడూరు కోర్టుకు హాజరుపరచాలి. గూడూరు కోర్టుకు ఉన్నటువంటి జడ్జి సెలవులో ఉన్నందువల్ల ఆయన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెంకటగిరి కోర్టు మున్సిపల్ కోర్టు జడ్జి దగ్గర హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి ఆయన నేరుగా కడప జైలుకు తరలిస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానిపైన ఇంతవరకు పోలీసులు పోలీసులు అధికారికంగా ప్రకటన చేయలేదు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసుల నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. పరోక్షంగా అనధికారికంగా ఉన్నటువంటి సమాచారం ఆయన అరెస్ట్ చేసినట్టుగానే తెలుస్తుంది. మొత్తంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయన పైన పలు నాన్ అవైలబుల్ సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా వరదాపురంలో ఉన్నటువంటి రుస్తుం మైనింగ్ కేసులో అక్రమంగా మైనింగ్ చేశారు, వైట్ క్వార్టీ మైనింగ్ చేశారు. అలాగే అక్కడ పేలుడు పదార్థాలు జిలెటిన్ స్టిక్స్ లాంటి పేలుడు పదార్థాలను వాడారు. వాటిని అడ్డుకోబోయినటువంటి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల పైన దౌర్జన్యం చేశారని చెప్పి కూడా ఆయన పైన SCST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. మొత్తంగా ఆయనకు ఉన్నటువంటి కేసులన్నింటిలో కూడా నాన్ అవైలబుల్ సెక్షన్లు ఉండటంతో మొత్తం ఆయనకి ఎక్కడ కూడా బెయిల్ రాని పరిస్థితి నెలకొంది. దాంతో ఆయన 2 నెలలుగా అజ్ఞాతవాసంలోనే ఉండగా నిన్న కేరళలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమాచారాన్ని నెల్లూరులో ఉన్నటువంటి రూరల్ DSP ఘట్టంనేని శ్రీనివాసరావు అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంతో నేరుగా వీళ్ళు మదనపల్లి వెళ్లి మదనపల్లి నుంచి నేరుగా ఆయన్ని నెల్లూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తీసుకొచ్చారు. గత రాత్రి అంతా కూడా ఆయన్ని కొన్ని ముఖ్యంగా ఆయన పైన విచారణ కూడా చేసినట్టు పలు ప్రశ్నలు కూడా ఆయన పైన సంధించినట్టుగా కూడా మనకు అనధికారికంగా ఒక సమాచారం వస్తా ఉంది. ఇదే సమయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు విషయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గత రాత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులు అదుపులో తీసుకున్నారన్న సమాచారాన్ని తెలిసిన వెంటనే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరకు మురళి అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ తో సహా మిగిలినటువంటి నాయకులు వివిధ కేడర్ లో ఉన్నటువంటి అందరూ కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసం దగ్గరకు వచ్చారు. కాకాణి నివాసం వద్దనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయినగర్ లో ఉంది. దాంతో మొత్తం కూడా రాత్రి అంతా కూడా అక్కడ ఒక జాగారమే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం లీడర్లు కేడర్ మొత్తం కూడా అక్కడికే వచ్చారు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి పూర్తిగా కూడా మేము మద్దతుగా ఉంటాం, కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి హాని తలపెట్టినా కానీ దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కూడా పోలీసులకు హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో కూడా మండిపడే విమర్శనాస్త్రాలను కూడా సంధించారు. ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైనటువంటి కేసులు, ఇలాంటి కేసుల్లో ఈ స్థాయిలో కూడా చేయాల్సిన అవసరం లేదంటూ కొందరు కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ కానీ 2 నెలలుగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ కానీ గమనించినట్లయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు కానీ ఇటు రాష్ట్రంలో హైకోర్టు నుంచి కూడా ఎక్కడా బెయిల్ రాలేదు. ఈ ప్రస్తుత అరెస్టు తర్వాత ఆయన పైన గతంలో ఉన్నటువంటి మద్యం కేసులు కానివ్వండి అలాగే పలు ఇతర కేసుల్లో కూడా ఆయన పైన
కేసులు కూడా నమోదయ్యి ఉన్నాయి. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పొదలకూరు, వెంకటాచలం, ముత్తుకూరు ఈ పోలీస్ స్టేషన్ అన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పైన కొన్ని కేసులు కూడా పెట్టారు. వాటన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటిని విచారించే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక ఒకసారి జైలుకు పోతే విచారణ, మళ్ళీ జైలు, అలాగే పరిస్థితి కొనసాగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం రాష్ట్రంలో చూస్తున్నటువంటి వల్లభనేని వంశీ తరహాలోనే ఈ కేసులు ఉంటాయని చెప్పి కూడా వైసీపీ కాకాని అనుచరులు కూడా కొందరు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఆయన పోలీసులకి దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తున్నారు. ఇవాళ అయితే మరికొద్దిసేపట్లో అంటే ఈ రోజు వెంకటగిరికి తీసుకెళ్లి అక్కడ జడ్జి దగ్గర ఉంచి ఆయన దగ్గర నుంచి విచారణ అనంతరం ఆయన దగ్గర బెయిల్ వస్తుందా లేదా నేరుగా జిల్లా కోర్టుకు తరలిస్తారనే విషయం పైన కూడా కొంత ఉత్కంఠ అయితే ఇప్పటికీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రవంతి, నరసింహులు, అయితే మీరు అనఫీషియల్ గానే అంటున్నారు, కొంతమంది కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేశారంటున్నారు, కొంతమంది కేరళలో అరెస్ట్ చేశారు అంటున్నారు. అంటే అఫీషియల్ గా ఏమైనా ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేశారా? శ్రవంతి, ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఒక పోలీసు నుంచి ఒక స్పష్టత ఇంతవరకు రాలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేదు. ఆయన మొదట బెంగళూరులో అరెస్ట్ చేశారు నిన్న మధ్యాహ్నం అన్నారు. మళ్ళీ దాన్ని కొంతసేపు తర్వాత అది కేరళలో అంటే బెంగళూరు దాటిన తర్వాత కేరళ బార్డర్ లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మదనపల్లి పోలీసులకు అప్పగించారు. మదనపల్లి పోలీసుల నుంచి నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టంనేని శ్రీనివాస్ సారథ్యంలో వెళ్ళినటువంటి ఒక బృందం ఆయన తీసుకొచ్చినట్టు చెప్తుంది. ఇదంతా కూడా అనఫీషియల్ గా జరుగుతున్నటువంటి సమాచారమే తప్ప పోలీసు నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన ఇంతవరకు ఏది వెలువడలేదు. శ్రవంతి, అంటే పోలీసులు కూడా డిటిసి వద్దకు మీడియాను అనుమతించట్లేదు అన్న నేపథ్యంలో అంటే మనకి ఇవాళ వెంకటగిరి కోర్టులో అంటే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. వెంకటగిరి కోర్టులో ఎన్ని గంటలకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది నరసింహులు? ఇవాళ 3:30 నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్. తెల్లవారుజామున 3:30 గంటల నుంచి వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షల సందర్భంగా ఈ వ్యవహారం మొదలైంది. బహుశా ఈరోజు కోర్టు టైమింగ్స్ అంటే లైక్ 10 నుంచి 11 గంటల మధ్య వెంకటగిరి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు అంటే గూడూరు ఇన్ఛార్జ్ అవుతున్నారు అక్కడ జడ్జి. అక్కడ 10:30 నుంచి 11 గంటల మధ్య ఆయన కోర్టులో కూడా సబ్మిట్ చేసేటటువంటి అంటే ఆయన్ని అక్కడ హాజరుపరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన్ని నేరుగా అక్కడ నుంచి కడప జైలుకు తరలిస్తారనేటటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ నరసింహులు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.